కుటుంబాలు 5 మాసాలు ఏమి దేవుడు మనకు సహాయం చేయలేదా? ఒక్కసారి నీకు వందనమయ్యా, దేనికి వంద నా జీవితాన్ని అందరూ ప్రార్థిస్తూ ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం 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 దేవా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. ఎన్ని మేలు చేశావు, నెలంతా మమ్మల్ని కాచి కాపాడు. తన కోడి రెక్కల చాటున తన బిడ్డలను ఏ రీతిగా కాచి కాపాడు ఆ రీతిగా మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రం. అయా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా ఎవరు ఏ మనవలతో వచ్చి ఉన్నారో ప్రభువా, సమస్తం ఎరిగిన సర్వాధికారి సమస్తం ఎరిగిన వారు కనుక నా తండ్రి, వారి అక్కర్లను వారి సమస్యలను తీర్చే దేవుడు మీరు కనుక ప్రభువా, అడుగుచ్చు ఉండగా ప్రభువా దయ చేయమని అడుగుచ్చు ఉన్నాను దేవా. నీ పాదములకు స్తుతులు స్తోత్రములు. చెప్పిన వాటిని మీరు గట్టి పరీక్ష చేయండి అయ్యా. అయా ప్రభువా, అయా నీ కుమార్తె విజయశ్రీ ప్రభువా, నా తండ్రి వారి తల్లిదండ్రుల ప్రార్థన, అత్తగారి ప్రార్థన, సంఘము ప్రార్థన ప్రభువా, తన బిడ్డల ప్రార్థన ప్రభువా ఆలకించి ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను దేవా. తన విధేయతలో ప్రభువా, వారి పట్ల జరిగిన సాక్ష్యంలో ప్రభువా నీ ముందర ప్రభువా అడుగుచ్చు పెట్టుచూ ఉండగా వారికి మంచి ప్రవేశం నిర్దేశించి ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. అడుగుడే మీకు ఇవ్వబడును, వెతుకుడే మీకు దొరుకుతానన్నావయ్యా. అడుగు వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీవు కనుక నా తండ్రి. విశ్వాసం కలిగిన జీవితం జీవించే కొరకు నా బిడ్డకి ఇంకనూ దయచేయమని అడుగుచున్నాను. వారి కుటుంబంలో దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. 30 60 100 ఫలింపచేయండి అయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా. ఆ బిడ్డ ప్రభువా కర్రపాలను ప్రభువా వెళుచు ఉండగా తండ్రి, ఆయా వారి స్కూల్ చుట్టూ ఆ ఆవరణం చుట్టూ నీ పరిశుద్ధాత్మ ఉంచమని అడుగుచు ఉన్నాం. ఆ బిడ్డ చెప్పుచున్న ప్రభు ప్రతి ఒక్క విషయంలో ఆ పనుల విషయంలోనూ మీరు తోడుగా నడిపించమని అడుగుచు ఉన్నాను దేవా. చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ చిన్న మాట నీ పాదసన్నిధిలో చేర్చుకోమని అయా. వివాహంలో ప్రభు ఈ రోజు నా తండ్రి అయిన వారందరి ప్రభు వారికి నా తండ్రి నీ కృపాక్షేమములు వారి మీద ఉండమని అడుగుతున్నాం. దయా కిరీటం వారికి ఉంచమని ప్రతి ఒక్క కుటుంబంలో దీవించి ఆశీర్వదించమని త్వరగా మేఘాశ్రీనుడు వచ్చుతున్న యేసునామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి. గత వారం నుంచి మనం 3 మాటలు నేర్చుకున్న మీడియా వారికి ప్రత్యేక వందనాలు, సేవకులకు చేరిన బిడ్డలకు వందనాలు తెలుసు. కొద్ది నిమిషాలు చక్కని సందేశం విన్నాం. మనం వేడుకొని ఉండాలి, స్వరంతో పాడాలి, బిడ్డలను లేపి వేడుకతో సహోదరి ద్వారా చక్కని మాట విన్నాం. ఇప్పుడు యేసయ్య ఎవరని అడిగితే మొదటిగా యేసయ్య నడిపించే దేవుడు, మనలను ఒక కాపరిగా ముందుండి నడిపించే దేవుడు. రెండవది యేసయ్య ఎవరంటే చూచే దేవుడు. కాపరిని నడిపించడం కాదు, మన శ్రమలో హాగరు బాధల్లో ఉంటే చూచిన దేవుడు. మూడవది పాపం చేసి ఇంటి నుంచి దూరం పెడితే తిరిగి వచ్చినప్పుడు కనికరపడి తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న చెప్పడం ఒకసారి. మరి యేసయ్య అంత ప్రేమామయుడు. ఆ ప్రేమామయుడిని నాలుగవదిగా అదే ఆయన దీవించడా. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా. నిన్ను నేను విడునయ్యా, నువ్వు నన్ను దీవించను. యేసయ్య దీవించే దేవుడు. ఎవరు యేసయ్య? దీవించే. ఆ దీవించి ఈరోజు చాలా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఆ సందేశం నేను కొద్ది నిమిషాలు ఆశపడ్డా. ఈ వారంలో దేవుడు అనేక చోట్ల వాడుకున్నా. ఆ దేవుడు అలసటైన, శ్రమ అయినా, కష్టమైనా ఆ దేవుడు ఆనందాన్ని కూడా ఇచ్చాడు. 84వ కీర్తనలో 2వ వచనం, యెహోవా మందిరాలను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అలసిపోతుంది. మందిరంలోనికి ఎప్పుడు వెళదామా
దీవెన కావాలంటే కొన్ని పనులు చేయాలి మనం. ఆయన మంది నా సోదరి చెప్పారు, ఎంత రిచిపోయినా ఎంత ఆఫీసులో అయినా రావాలి. నేను ఎదురన్నా నిన్న మొన్న రాత్రి సభకి వెళ్ళాను కదా ఒక మీటింగ్. అక్కడ అమ్మగారు ఒక గెస్ట్ హౌస్ అనుకుంటే ఇంకొక అమ్మ కూడా మంచి ఆఫీసర్ భార్య భర్త వారు సేవ. అక్కడ నాకు అనిపించిన మాట, కొంచెం లేట్ వెళ్ళాము, అందువల్ల అమ్మగారు ట్రాన్స్ఫర్ ఇష్యూలో కొద్దిగా లేట్ అయింది. 3 జిల్లాల్లో అందరు పెట్టారు అమ్మగారు. వచ్చారు కోపడ్డారు. మేము ప్రార్థన పెట్టాం. ఆ టైంలో ప్రేయర్లో ఉన్నాం. నేను సందేశం ఇస్తున్నాను. చాలామంది అన్ని జన్లు ఎదురు చూస్తున్నారు. ఆ టైంలో అమ్మగారు చిన్న సాక్ష్యం చెప్పారు. ఫాస్ట్గా అంటే తెల్లవారులు 4 గంటల దాకా కూడా ఆ నెట్ కలవలేదు. పెట్టుకున్నాం, వెనక్కి వస్తాం, పడుతున్నాం, వెనక్కి వస్తాం. కాపడి తెల్లవారి గుంటూరు పిలిపించారు. ఏంటి పెట్టి క్షమించమని వెళ్ళడానికి ముందే రెడీ చేసి ఒక చోట ఒకసారి చేస్తే, సార్ అప్లై చేసి మీ అప్లికేషన్ తీసుకోరు, మీతో పాటు ఒక ఆయన నాడు వినుకోండి, ఆయన పర్మనెంట్గా చేసి మీ ఇద్దరు తీసుకో, మీరు ఎక్కడో చోట వెళ్ళిపోండి మా చేత. ఆయన మందిరాన్ని చూడటానికి ఎవరైతే ఇష్టపడతారో వారిని దేవుడు దీవిస్తాడా లేదా? గట్టి చెప్పకండి, దీవిస్తాడా లేదా? దేవుడితో చెప్పబడదాం. ఆయన మందిరంలో, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నేను స్తుతించునే, స్తుతించునే ఎల్లప్పుడూ. యేసయ్య దీవించే దేవుడే, కానీ ఆయన కొన్ని షరతులు పెట్టాడు. మొదట నీ మందిరాన్ని చూడాలని ఆశ ఉండాలి. రెండవది 4వ వచనంలో నీ మందిరమునందు నివసించువారు. అసలు ఇక్కడ ఉండవు దానికంటే. నీ మందిరంలో గుళ్ళల్లో కొన్ని పక్షులు, అన్ని పక్షులు ఉండవు, కొన్ని ప్రశాంతంగా ఉంటాయి. ఎవరేమన్నారు? ఏమిటవి? పావురాళ్ళు కదా. పావురాళ్లకు పిచ్చుకలకు నివాస స్థలం ఏంటంటే ప్రశాంతంగా టవర్ మీద. వేరే కాయగూరలు చూసారు, కాయగూర కాయ తిరుగుతున్నాడు రావాలి. పావురాళ్ళు మాత్రం నీ మందిరమునందు నివసించాలి. ఒకటి మందిరాన్ని చూడటానికి ఇష్టపడాలి. 2 మందిరం కొంచెంసేపు గడపడానికి ఇష్టపడాలి. 3వది 7వ వచనము, వారు నా బలము మీద బలం పొందుచు ప్రయాణం చేయుదురు, వారి ప్రతి వాళ్ళు సీయోను దేవుని సన్నిధిని కనబడు. ఆమె చెప్పండి. బలము మీద బలం పొందుదురుగాక, కృప వెంబడి కృప పొందుదురుగాక. యేసయ్య దీవించేది 3 నిమిషాల్లో, కరెక్ట్ 3-4 నిమిషాల్లో. ఎందుకంటే సహోదరి చక్కని పునాది వేసేది ఈ రోజున వాక్యం మాత్రం తర్వాత చదవాలని చేస్తున్నా తెలుస్తూ, యేసయ్య ఎప్పుడు దీవించాడంటే, నన్ను దీవించాలి, నిన్ను దీవించాలి, మీ కుటుంబాన్ని దీవించాలి. జీసస్ వాంట్స్ టు బ్లెస్ యూ వెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద టెంపుల్. దేవుని మందిరం యొక్క విలువ తెలుసుకోవాలి. అంటే విలువ తెలుసుకుంటుంటే మందిరం చూడాలని ఆశపడాలి. సూచనలు పడిగేసి నివాసం ఉండాలి. నివాసం ఉండి వాక్యమైన మోసుకున్నట్టు బలము మీది బలము పొందాలి. పాస్టర్ గారికి నాకు కోపం వచ్చింది. ఆ తెల్లవారుజాము 4 గంటలకు తగలదు. ఎందుకు? మీరు కనుక ఈ ఒక్కరోజు నేను ప్రార్థన వద్దాను, కానీ ఆ టైంలో మనం వెళ్తే మనం ముందు పెట్టేవాళ్ళం కదా. నాకేం తెలుసు మీకోసం నేను ఎప్పుడు డేట్ ఇచ్చాను వాళ్ళకి, అవునా? నేను ముందు డేట్ ఇచ్చాను కదా. అట్లన్నీ కంప్యూటర్ లేదు మన ఊళ్ళో, ఎవరు అప్లై చేస్తారు తెలియదు. బాధే. అది కరెక్టే, ఇది కరెక్టే. నా నమ్మకం ఏంటంటే, నీ మందిరంలో నివసిస్తూ వేకువజాములని నేను కూడా నెత్తాను. అసలు నేను తక్కువ చదువుతా,
అధ్యాయం చదివి నీ పక్షం దేవుడు ఉన్నాడా? చప్పట కొట్టుకొని ఒకసారి దేవుని స్తోత్రం. తన సాక్ష్యం 10 నిమిషాలు ఇవ్వబోతుంది. రేపు ఆదివారం చాలా, అందుకని ఆదివారం మధ్యాహ్నం ఉండకపోవచ్చు కాబట్టి ప్రయత్నం చేద్దాం ఉండటానికి. ఆదివారం స్కూల్లో చేరాలి, 1వ తేదీలో చేరాలి. నీవు బలము మీద బలము పొందాలంటే మందిరాన్ని చూడాలి, మందిరానికి రావాలి, మందిరంలో బలం తీసుకొని వెళ్ళాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నది వందనమై. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నది వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుని స్తోత్రం. ఒకసారి ప్రార్థన చేస్తారు. మొదల ఇంటికి కూడా వచ్చారు, ప్రార్థన చేస్తూ మాట చెప్పాడు, అయ్యా దేవుడు దగ్గర తీసుకొచ్చిందన్న 3 విషయాలు జాగ్రత్తగా నా వైపే చూడండి అమ్మా. ఒకళ్ళకి రిఫరెన్స్ చెప్పినట్టు చేయండి. ఎవరిని దేవుడు దీవించాడు బైబిల్లో? మొదటి కుటుంబం దేవుని మాట విని మారు మాట ఎదురు చెప్పకుండా తను ఒక ఓడను కట్టిన కుటుంబం. ఎవరి కుటుంబం అది? నోవాహు కుటుంబం. నోవాహే కట్టాడా? నోవాహు కుటుంబం అంతా కట్టారా? నోవాహు కట్టిన నోవాహు కుటుంబం ఒప్పుకున్నారు లేదా? వాళ్ళు ప్యాంట్ కట్టారా? ఇది కరెక్ట్. నోవాహు ఒక్కడు నిర్మాణానికి రెడీ అయితే నోవాహు భార్య, వయసుకు వచ్చిన కొడుకులు, కోడళ్ళు, వీళ్ళందరూ కూడా ఆదికాండం 9:1-2 ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా చదువు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఆమేన్. ఎప్పుడు ఒకసారి ఒక దేవుడు మంచి వాగ్దానం గట్టి చప్పట్లు కొట్టుతాము. నోవాహు నువ్వెందుకంటే దీవించబడాల్సింది? ఎందుకు దేవుడు దీవించాడంటే నోవాహుకి ఎదురు చెప్పలేదు నోవాహు భార్య. ఎందుకు? దేవుడు చెప్పాడు కట్టమని కట్టాడు. తనకు ఎదురు చెప్పలేదు కొడుకులు. అమ్మ ఏంటి నాన్న ఎర్ర నెలలో పిచ్చి పెట్టి వాళ్ళు అందరు నవ్వుతున్నారమ్మా, నేనేం తలెక్కడ పెట్టుకోలేదు, వాడేంటి అదే లోకం మునిగిపోతుంది, విచిత్రం మాట్లాడుతూ నాకు ఎందుకయ్యా? ఆయనకు దేవుడు చెప్పాడు, ఆయన నాకు చెప్పాడు, నేను మీకు చెప్తున్నా. సరేలేమ్మా, నాన్నకి ఎందుకులే విధేయతగా లేదు. మన కోడలు ఏమంటే ఏంటి అత్తయ్య గారు కూడా చెప్పవచ్చుగా, ఈ వాడ కట్టడం ఏంటి అంటే ఏమన్నా నాకు అనవసరం. కొడుకులు ఉన్నారు, మా అమ్మగారికి మా నాన్నగారు చెప్పారు, మా నాన్నగారికి దేవుడు చెప్పాడు. దేవుడు నాన్నగారికి చెప్పారంటే నీకు కూడా చెప్పినట్టే మెదడులో గుంచుకున్నా. కోడలు ఏమన్నారు? కామ్గా స్థిరండి. ఇప్పుడు దేవుడు ఎవరిని ఆశీర్వదించారు? ఈ సీరియల్లో భార్య ఎదురు చెప్పినా, కొడుకు ఎదురు చెప్పిన, కొడుకులు ఎదురు చెప్పినా, కోడలు ఎదురు చెప్పినా బైబిల్లో 9వ అధ్యాయం 10వ వచనం ఉండేదా? చెప్పండి. అర్థం కాలేదుగా? నిజంగా అర్థం కాలేదు కదా? అర్థమైందమ్మా. అవునంటే దేవుడు ఆశీర్వదించారంటే నీ కుటుంబం మొత్తము కట్టబడులుగా గట్టి చదవడం రక్షణ ఓడ కట్టబడులుగా కుటుంబము దీవించబడింది. 2వ కుటుంబం అబ్రహాం కుటుంబం. అక్కడ చెప్పినట్టు చేసి కట్టాడు ఒక ఓడని. 2వది ఈయన నడిచాడు. 12వ అధ్యాయం 1 వచ్చిన యెహోవా నీవు లేచి, అబ్రహాంతో చెప్తున్నాడు, నీవు లేచి దేశంలో నీ బంధువులను నీ తండ్రి వారిని నేను నీకు చూపించు దేశానికి వెళ్ళము, నిన్ను గొప్పగా జనం చేసి
నిన్ను ఆశీర్వదించి అంటే అక్కడ కూడా ఏంటి ఆశీర్వాదం కదమ్మా, అవునా? ఈయనేంటంటే మనకు తెలిసిన వ్యక్తులైనా ఆలోచిద్దాం. నోవాహేమో చెప్పినట్టు చేసి కట్టాడు. అబ్రహాము నేను ఏ రూడు చూపిస్తాను ఆ రూడు నడువు అన్నాడు అంతే. మీరేమనుకోవద్దు, మాట చెప్తాం. ఆదివారం చెప్తాను, ఇప్పుడే చెప్తాను, కూర్చొని చెప్తాను. మేము ఏ ఊరు వెళ్ళినా నాన్నగారు చాలా కష్టం చేయించాడు. మా పొలాలు ఉంటాయి, నేను తెస్తున్నాను. అఫ్కోర్స్ ఆయన ధనికుడే, ఎందుకంటే పరిచయానికి వచ్చాడు. మా తల్లి గారిని ఒక బురద జ్ఞాన వాసన కొట్టే మద్రాసులో గదిలో పెట్టారు. ఎందుకంటే మా నాయన చెప్పింది ఆయన వెళ్ళాడంతే. నాకు వయసు వచ్చినాక కావిడితో నీళ్లు వేడుకుంటూ రెంటపాళ్ళ బావులు పొలంలో తెచ్చుకోవడం. చివరిలో మాస్టర్ గారి ఇంటికి నిర్మాణం చేసి వచ్చాడు. మేము దీంట్లో ఉంటే ఆయన వచ్చేటప్పుడు స్థలం వచ్చాడు. కదబట్టి పడిన ఊళ్ళో కావిడితో నీళ్లు అక్కడ అంటు ఎక్కువ, అలా తెచ్చి చివరిలో పంపించాడు. చివరికి వేరే చోట చెప్పుకుంటూ వచ్చిన తర్వాత మండూరులో అమ్మగారి పెళ్లి కూతురు వస్తున్నాయి. వాష్రూమ్ పెట్టి ఇల్లు శుభ్రం చేశారు. పొట్టులు 10 రోజులు కూడా నేర్పించారు. నాకు మొన్న అర్థమైంది, ఒలివేరులో 4 ఏళ్ళు నేను రేపులో ఉంది, 5వ సంవత్సరం రేపు సీలింగ్ చేసుకున్నా, బాత్రూంలో టైల్స్ వేసుకున్నాను. అంటే నాకు ఏమనుకున్నారు, మీరు ఏమనుకోవద్దు, దేవుడు నేను ఆ రేపుల రుచి నా బిడ్డకు చూడాలని. ఆమె చెప్పండి, ఆమె. నేను ముందు వేస్తే వాళ్ళు తెలిసేది కాదు. రేపులో అది కాలేటప్పుడు ఆ ప్లేట్లు పెట్టడం, ఇప్పుడు కూడా కాకున్నారు, అది కూడా కాకపోతే మంచిగా చేయాలి. ఆ వాష్రూమ్స్లో కొంచెం చిన్నగా ఎత్తుగా ఉండదు. ఎందుకంటే అబ్రహాము ధనికుడు, సంపన్నుడు, మనకంటే మన అవసరాలు అవుతాయి ఈ లోకంలో. కానీ అబ్రహాము ఎంత ధనికుడు అంటే, నీ ఇంటి వారు, నీ సంపద కలిగినది, నీ దేశం మొత్తాన్ని విడిచిపెట్టి నేను చెప్పించాడు, నడువు అన్నాడు, నడిచాడు, దీవించబడు. యేసుతో నడువు, నీవు దీవించబడతావు. చప్పడబడుకో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదట కట్టబడాలి, 2 నడవాలి, అవునా? ఆయనతో నడిచాడు, ఆయన చెప్పిన చోట నడిచాడు, విడిచిపడ్డాడు. ఒకడైనా కుటుంబం అంతా అబ్రహాము, యాకోబు, యోసేపు, వీళ్ళు ముగ్గురు కూడా వారి తరాలు దీవించి, ఆ ఫ్యామిలీ దీవించబడింది. 3వది ఇంకా సహోదరి చెప్పారు, ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని ఇంట్లో ఉంచుకున్న మందస్సాన్ని, సమయం 2వ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ఓబేదెదోము అనే ఒక ఆయన మందస్సాన్ని వాళ్ళ ఇంట్లో 3 నెలలు ఉంచుకున్నాడు. ఆ మందస్సాన్ని ఉంచుకుంటే ఆయన కూడా యెహోవా మందస్సము, యెహోవా మందస్సం 3 నెలలు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మందస్సము 3 నెలలు మాత్రమే ఆ ఇంట్లో ఉంటే వాళ్ళు దీవించబడ్డారు, ఆశ్రయించబడ్డారు. ఈ మందస్సము వాక్యము కనుక మన ఇంట్లో 3 నెలల నుండి ఆయన దీవించబడితే, మన ఇంట్లో ఉండదు కాదు, మన హృదయంలో ఉంటే దీవించబడతారు లేదా? నా ప్రియమైన వాళ్ళారా, ఆ వాక్యమే మనల్ని బ్రతికించి మొదటగా నోవాహులాగా కట్టబడాలి. రక్షణ కూడా కట్టుకోవడానికి ఐక్యత కలిగి దేవుని మాటలు విని కట్టబడాలి, ఆశ్రయించబడతాం. ఎవరు దీవించబడి, ఏసై దీవించే దేవుడే. బట్ ఎవరిని ఆవరణ విలువ తెలుసుకోవాలి, ఆవడానికి రావాలి, చూడాలి, బలం తీసుకుని వెళ్ళాలి. ఆ వ్యక్తులు ఇచ్చారంటే ఆయన మాట పెట్టారు, కట్టబడాలి. 2వది నడవాలి, ఆయన ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళాలి. అందుకే దేవుడు ఎక్కడో పల్నాడానికి నమ్మకం చెప్తారు, తీసుకొచ్చి. 3వది ఆయన నడవటం కాదు, 3వది తిరిగి మనస్సాన్ని పెట్టుకొని చివరిగా శ్రమలు వచ్చిన నిందిస్తే ఆయన దీవించాడు. నాకు యేసయ్య ఏం చేశాడు? యోగ భక్తులు మాట అన్నాడా? యోగ భక్తులు ఏమన్నాడమ్మా? నాకేం చేశాడన్నా? అందుకన్నా మూర్ఖురాలు మన టైంలో మంచి వచ్చిన భార్య అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, మనం దేవుని మనం మేలు వర్ణించడమా? అబ్బాబా ఎంత మంచి మాట. ఇప్పుడు చెప్పండి, ఈరోజు స్కూల్కి వెళ్తే అధికారులు, నాయకులు
మాకు దుఃఖం వచ్చింది, బాధ వేసింది. ఆ స్కూల్లో మేడం గారికే గురువు గారు ఒక ఆయన డ్రాయింగ్ మాస్టర్ గారు, మేడం గారికి డ్రాయింగ్ చెప్పాడు. మాస్టర్ గారు అందరికి ఆ చెల్లెడు ఆయన అమ్మగారితో కలిసి పనిచేశారు. ఆయన ఒక సమస్య, పెద్ద సమస్య వచ్చింది. దానికి వారం నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజున మా తమ్ముడు డివైఎస్ గారు కూడా వచ్చాడు, రక్షణ సైన్ డివైఎస్ గారు వచ్చి భార్య భర్తలు వచ్చేస్తుంటే ఆయన చూస్తుంటే జాలి వేసి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఇదే చేతులతో కొన్ని లక్షల వారి అమ్మగారు ఒక 60,000 వెళ్తాయి. కారణము అలా దూరాలు, కానీ ఏదన్నా వచ్చింది మేము లేకపోతే రాదని ఒక రైస్తో పెట్టి చేసి ఎందుకో తెలుసండి, దేవుని వాక్యం మనలో ఉంటే మనం ఏం చేస్తాం? దీవించడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమైందమ్మా? దేవుని వాక్యం మనలో ఉంటే సహాయపడతాం. భార్య సహాయపడకపోవడం శ్రమలో యోగు భక్తులు ఏమంటుందో చచ్చిపోరాదు అంటుంది. శ్రమలలో కూడా దేవుణ్ణి మనం నిందించరాదు. దేవుని స్తోత్రం. నన్ను శ్రమలే చేయవు, శోధన బాధలు శ్రమలే కలిగిన ఆదుకొనున్న ప్రభువని సము వ్యాధులు లేవు మరణము వచ్చి నాదుడే నాని వీక్షణగుడు యేసుని కొరకై నిలదిల్లి ఆసురముగనే దేవుడు మొదటిగా నోవాహులాగా దేవుడు చెప్పినట్లు కుటుంబం అంతా కలిసి కట్టబడ్డారు. రెండవది యేసయ్య దీవించిన అబ్రహాముని నేను చూపించి దేశానికి వెళ్ళమంటే అన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు, భార్యను తీసుకొని. అందుకు దీవించాడు దేవుడు. మూడవది అబ్రహామే కాదు, తన కొడుకు యాకోబుని, యోసేపుని, ఆ ఫ్యామిలీ మొత్తం దీవించాడు. అవునా? మూడవదిగా చూస్తే ఉపదేశం ఇంటిలో మనస్సారి పెడితే దేవుడు దీవించి వాక్యాన్ని ఉంచుకుంటే దీవిస్తాడంటే. నాలుగవది శ్రమంలో తట్టుకోవాలి కానీ యేసయ్యని నిందించకపోతే ఆయన చూస్తాడు, దీవించేస్తాడు. ఐదవది దైవజనుని కోసం ఎంత రొట్టె తీసుకుని వెళ్ళిన ఆ సారేపద సహోదరు కూడా దేవుడికి చెప్పబడ్డ. ఒకసారి దైవజనునికి ఏం చేసినా తక్కువ కాదు. పరిస్థితి ధైర్యం ఉన్నారు కానీ తారుమారైంది. మన రాత్రి అంతా ప్రయాసపడి నిన్న ఉదయం చెప్తున్నా కూడా పల్నాడులో మంచి కూర్చోండి సార్. అవునా? బొల్లేపల్లి వెళ్తుందంట, అచ్చిపేట దొరకదండి మీకు, ఇంకా పైకి వెళ్ళిపోవాలి, ఇంకా దూరం వెళ్ళాలి. సరే ఓకే, గుంటూరు జిల్లా కదా నీ ధైర్యం ఉన్నప్పుడు అని కాదు, నీ దాసురానికి నాయన కనీసం ఆరోగ్య పరిస్థితులు పెద్దగా ఉండటానికి అన్నా అవకాశం ప్రభు అంటే రాత్రి 2:30 అమ్మగారు గారు నేను ఫోన్ అయితే ఆ ఫోన్ ఎత్తకపోతే, అందుకు నేను ఎప్పుడు ఫోను సైలెంట్లో పెట్టినప్పుడు ఎవరొప్పుడు ఫోన్ చేస్తారు, ఇబ్బందులు చేస్తారు. నా భయం సైలెంట్లో పెట్టాను, పిల్లలు పెట్టేస్తారు, ఎలక్ట్రీషియన్ ముందు పెట్టేస్తారు. దాంట్లో ఫోన్ ఏదో ప్రేయర్ ఏదో తెల్లారు నా భయం వాష్రూమ్లో తీసుకెళ్తారు ఫోన్. ఆ పరిస్థితి నా ఫోన్ ఎవరో పోయి లేస్తే సార్ మేడం గారికి ఆమె చెప్తారు. ఇప్పుడు ఆ వార్త చెప్పగానే మీరు పనిచేసిన ఊరు అనగానే గుండె జారిందండి. నిజంగా చెప్తాను, చాలా భయంకరంగా పనిచేస్తుంది, చాలా ఏడ్పించింది. చెప్పకుండా నన్ను కాదు, నాకు ఆ సంగతి తెలియదు. నాకు తెలిస్తే మన ప్రాజెక్ట్ మారేది. కానీ ఎంత వరబాబు గారికి ఇంత పలుకుబడున్నా ఆయనకి ఎంత ఓపికట్టు వచ్చిందన్నారు. ఎంపీకి వచ్చినప్పుడు ఆయన సంతకం నాకు తెలియదు సార్ ఆ సంగతి. అయినా నేను ఇప్పుడు అలా లేనండి, మారిపోయాను. నా ప్రభుని అనుకున్నాను, నేను ఎవరి దగ్గరికి ఒప్పండు, ఎవరు వెళ్ళను. కానీ భార్య కదా, కన్నీరు పెట్టిస్తే కొంచెం గట్టిగా అడిగేవాడిని. అయినా నా ప్రభు విడిచిపెట్టంటే దేవుడు అక్కడ కొంచెం నేను తగ్గించుకుంటే సాక్ష్యం చెబుతూ వాక్యం మేము దీవించబడటానికి, మీరు దీవించబడటానికి, మీడియాలో చూస్తున్నారు దీవించబడాలంటే ఎక్కడ మన కోపం వచ్చిందో అక్కడ తగ్గించుకుందురుగాక. అందుకే దేవుడు ఆ ఏజెంట్ ఇచ్చాడు, ఏజెంట్ సలహా ఇచ్చాడు. ఆనందంగా ఉన్నాం. ఆ సోదరులారా, యేసయ్య దీవించాలంటే
కట్టబడాలి, నడవాలి ప్రకారం, వాక్యాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. 4వది ఆయన శ్రమలు వచ్చినా తట్టుకొని వాటిని నిందించకూడదు. 5వది ఏదైనా సేవకైనా కానీ ఏదైనా సమాజానికని నీ విలువలు సారేప విలువరాలు ఏమిచ్చినమ్మా? ఒక చిన్న మొక్క ఆయన మొక్క అంటాడు, అది సరిపోద్దా? కాదు. నువ్వెంత ఇచ్చావు కాదు, ఎలా ఇచ్చావో ప్రభుకి, ఎలా సహాయపడ్డావో, మీ నోటి మాట, మీ అందరి ప్రార్థన నన్ను ఒక గొప్ప, ఇది కూడా పనిచేసే స్కూలే కానీ మొట్టమొదటి ఉద్యోగంలో జైలు. దేవుడు ఈ సాక్ష్యాన్ని బలపరచును గాక. యేసయ్య చెప్పడు, యేసయ్య దీవించే దేవుడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలో ఉంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసు. అమ్మగారు రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. దీవించే దేవుడు. నీకు ఇష్టం ఉంటే గట్టి చప్పట్లు కొట్టుకో. నన్ను కూడా దీవిస్తాడు యేసయ్య. ఒక్కరే కాదు దేవుడు యేసయ్య. అమ్మ పెళ్లి రోజు చూసుకునే వాళ్ళారా, మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు. అమ్మ దీవిస్తాడు, దీవిస్తాడు, దీవిస్తాడు. అంతేనా? యేసయ్య దీవించే దేవుడు. ఆలయాన్ని ప్రేమిద్దాం, కట్టబడదాం ఐక్యంగా కుటుంబంతో. అదే మన ఆశీర్వాదం. విశ్వం అమ్మగారు చిన్న సాక్ష్యం చెప్పి మీకు ప్రార్థన చేసుకుంటాం. మీడియా ధరిస్తున్న వారికి కూడా నాకు హృదయపూర్వకములు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు ప్రధాన మంచి వాక్యాలు దేవుడు మనతో మాట్లాడారు. దేవుని వేకుని వెతికినప్పుడు దేవుడు మనమే కాదు, మనతో పాటు మన కుటుంబ సభ్యులు, అలాగే మన ఇంట్లో ఉన్న వస్తువులు, వాయిద్యాలు కూడా దేవుని స్తుతించాలి అని తెలుసుకున్నాం. రెండవదిగా మన దేవుడు అలా చేసినప్పుడు మన దేవుడు మనల్ని దీవించే దేవుడని, మన కుటుంబాలని దీవించే దేవుడని తెలుసుకున్నాం. నా చిన్న సాక్ష్యం, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడని, మరి సాక్ష్యం అనగా తగిన విన్న దాని గురించి చెప్పాలి, ఆ క్షణంలోనే చెప్పాలి. చెప్తే దేవుడు ఇంకా సంతోషిస్తారు. అయితే మన దేవుడు, నేను ప్రతిరోజు వేడుకుని లేవగానే ముందు మనం క్యాలెండర్ చూసి చదువుకుంటాం వాక్యం. ఈరోజు వాక్యం ఎవరికైనా గుర్తుందా? చదివారా ఎవరన్నా? ఈరోజు వాక్యం యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. ఆలకించుడి, దేవుడు అన్యాయం చేయట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయట అసంభవం. ఈ వాక్యం చూడగానే నా మనసు ఎంత సంతోషం, నవ్వుకున్నా, పెద్దగా బయటకు వచ్చేసింది నవ్వు కూడా. ఎందుకంటే రాత్రంతా టెన్షన్తో ఉన్నా నేను ఉదయాన్నే లేచి ఆ వాక్యాన్ని చూడగానే నిజమే దేవా, నీవు అన్యాయం చేయడం అసంభవం, జరగదు అంతే అని నేను చెప్పడం కాదు, మా పాఠశాలలో ఉన్నటువంటి 20 నేను చెప్పడం కాదు, అందరూ చెప్పారు. అది నా సంతోషం. ఆ సంతోషం నేను మీకు తెలియపరుస్తున్నాను. అందరూ చెప్పారు. మా స్టాఫ్ అంతా చాలా మంది అన్నీళ్ళు ఉన్నారు. మేము కూడా రాత్రంతా మీ గురించి ఎదురు చూస్తూ ఉన్నామమ్మా, మీ ఆర్డర్స్ ఏమొస్తాయా అని ఎదురు చూసి నిద్రపోయాము. ఉదయాన్నే మీ మెసేజ్ చూసి మళ్ళీ ఎంతో సంతోషించామని వారు చెప్తూ
ప్రతి ఒక్కరి నుంచి వచ్చిన మాట దేవుడు, మీ దేవుడు ఆ జీసస్ క్రైస్ట్ మీకు మేలు చేశాడు. చెప్పటగొద్దా గొప్ప మాట, గొప్ప మాట వారి ద్వారా పలికించబడింది. ఎందుకంటే అందరికీ టెన్షన్, మా మేడం గారు పెద్దగా ఉంటారు, ఇక్కడ దగ్గరలో జరగదు, ఉండదు, దూర ప్రాంతం వెళ్ళాల్సి వస్తుంది. ఎలా వెళ్ళాలంటే వెళ్ళడానికి ఇప్పుడు అవకాశం లేదు, అప్పుడైతే వచ్చేవారేమో, కానీ ఇప్పుడు యాచకులు కాబట్టి దూరం వెళ్ళడానికి ఉండదు. ఎలా వాళ్ళు టెన్షన్ పడ్డారు నా గురించి. కానీ మన దేవుడు ఏం చేశారంటే 114 పేరు నాది, మొత్తం 142 మందిలో 114 పేరున్న నేను ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 19వ పేరులో ఉన్న స్కూల్కి దేవుడు ఇచ్చాడు. అది కూడా గొప్ప సాక్షి. కంగారు పడిపోయారు అందరూ. చివరిలో ఉన్నాడు మేడం, ఎలా వస్తారు, ఎలా ఉంటారు. ఎందుకంటే మీరు ప్రార్థించుకునే దేవుడు గొప్పవాడమ్మా, నీకు గొప్ప పేరు చేసి. నిజమే, ఇదంతా నా గొప్పదనం కాదు, నా ప్రార్థన ఒక్కటే కాదు, మీ అందరి ప్రార్థన, సంఘం అంతా చేసిన ప్రార్థన. సంఘానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. నా బలం కాలేదు, నా ఒక్కదాని వల్ల కాలేదు, కానీ సంఘం అంతా ప్రార్థిస్తే ఎలాంటి సమస్య అయినా దేవుడు తీసివేస్తాడు. అన్యాయం చేయక ఆయన చరిత్రలోనే లేదు. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు, తన గొప్ప సాక్షిగా నిలబెట్టుకుంటాడు అని నేను తెలియజేస్తూ, పోయిన వారం మనకి దేవుడు చెప్పినట్టు వాక్యం, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడి వాక్యం. 141 మంది పెట్టారు. పెట్టి దానిలో నీకు ఏది కావాలో కోరుకోమంటే నేను చివరి ప్లేస్లో ఉండి ఏం కోరుకుంటాను దేవా నేను అని మళ్ళా ధైర్యం తెచ్చుకున్నా. మీ సంతోషం పరిపూర్ణం అంటే దేవుడు తప్పనిసరిగా సంతోషాన్ని ఇస్తాడని నమ్మాను. ఆ వాక్యం నా వాక్యాలకు దేవుడు నెరవేర్చాడు. కాబట్టి చక్కగా ఇంట్లో నుంచి వెళ్ళినట్టు స్కూలే నేను ఫస్ట్ చేరిన స్కూలు, ఉద్యోగంలో చేరిన స్కూలు 1996లో కర్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. అది యూపీ స్కూల్గా 7th క్లాస్ వరకే ఉన్నప్పుడు మేమే దాన్ని, చాలా సాక్ష్యం చెప్తున్నాను కదా, అప్గ్రేడ్ చేసాం. అంటే హై స్కూల్ చేసింది మేమే, ఫస్ట్ నిత్యం నేనే అక్కడ హై స్కూల్కి. ఆ తర్వాత నేను కలెక్టర్ గారితో బైబిల్ చదవడం అప్పుడు స్టార్ట్ చేసి కలెక్టర్ గారితో నేను సన్మానం పొందుకున్నాను చెప్పాను కదా, అదే స్కూలు, ఆ స్కూలే 14 సంవత్సరాలు ఒకే స్కూల్లో చేశాను. ఇప్పుడు కంఫర్ట్ అంతా మాస్టర్ గారికి ఫోన్ చేసి సంబరాలు చేసుకుంటారు. మా మేడం జీసీ గారు మళ్ళీ వచ్చారు. రెండో వాళ్ళ ఆనందం ఏంటో నాకు తెలియడం, వాళ్ళ సంతోషం చేసి నేను సంతోషిస్తున్నాను. మనకేమో కొంచెం దూరం ఉంది కదా అని కొంచెం బాధ ఉంది, కానీ వాళ్ళు ఎగిరి కంటేసినట్లుగా అంత గొప్ప సంతోషం నాది కాదు. కానీ నాలో ఉన్న నా దేవుని యొక్క విలువ, నా దేవుడు నాకు ఇచ్చిన విలువ, నేను నా దేవునికి ఇచ్చినటువంటి విలువ అని నేను నమ్ముచు, మన దేవుడు అందరికంటే గొప్పవాడు, దేవుని తారుబులు చేయగలడు. ఆ స్కూల్లో పనిచేసే వ్యక్తి ఇంకా 3 సంవత్సరాలు ఉండొచ్చు కట్లపాలెంలో. ఇప్పుడు నిజంగా పనిచేసే వ్యక్తికి కంపల్సరీ కాదు, నాలా 5 సంవత్సరాలు పూర్తవ్వాలి, 2 సంవత్సరాలు మాత్రమే పూర్తింది, ఇంకా 3 ఏళ్ళు ఉండొచ్చు ఆయన అక్కడ. కానీ దేవుడు నా కోసం ఆయన కూడా లేపేసి ఆయన పక్కన పంపించి నా కోసం నా స్థానాన్ని ఉంచారు. దీనికి సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు 1వ తారీఖున మరి ఉదయమే చేరాలని అని చెప్పారు. అందుకని ఆ రోజు కూడా ప్రార్థనకి రావాలంటే కొంచెం ఆటంకం అవుతుందేమో, దాని గురించి కూడా ప్రార్థించాలని నేను కోరుకుంటూ, మీ అందరినీ కూడా నేను కర్లపాలెం తీసుకెళ్ళి నేను ఆశిస్తూ, మరియు అవకాశం వచ్చినప్పుడు అందరం కూడా వెళ్దాం. ఆ చిన్న స్కూల్ అది, చిన్న స్కూల్ కూడా చూద్దాం, మనకిలా పొదరిలాగా అట్లానే ఉంటుంది ఆ స్కూల్ కూడా. అలాంటి గొప్ప స్కూల్ ఇచ్చిన నా దేవుడు నేను కనపరుస్తూ, అందరిలో మన దేవుడు ఘనకార్యాలు చేసే దేవుడు అని మరొకసారి
నిరూపిస్తూ నా జీవితం ద్వారా నా దేవుని ప్రకటిస్తూ నా దేవునికి నేను ఎంతో రుణపడి ఉంటానని, మరి ముఖ్యంగా వలివెలి సంఘాన్ని ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియచేస్తూ రాత్రికాల సమయంలో పాస్ట్ గారిని పట్టుకుని ఇప్పుడు ఆడలేదు, పట్టుకుని ఏడ్చేశాను. గట్టిగా ఏడుస్తుంది. ఈయనకేంటి ఏమైంది ఏమో ఎక్కడికి వెళ్తానేమోనండి, మీరు ఎక్కడ వెళ్తారు, నేను ఎక్కడ అక్కడ ఉంటుందని అలా ఉంటుంది. ఏడ్చేసారు బాగా. ఏం కాదు, దేవుడు చేయడం ధైర్యంగా ఉందని చెప్పి ఒక గంటకి ఫోన్ వచ్చి నాకు కర్లపాలు డిస్ప్లే వచ్చిందండి, కర్లపాలు వచ్చిందని గొప్ప శుభవార్త నేను విన్నాను. ఆ శుభవార్తని అందరూ ఎంతో సంతోషంగా పంచుకున్నారు. అందరూ బట్టి మరొకసారి నేను దేవుడికి వందనాలు తెలియజేస్తూ నాకు సాక్ష్యం ముగిస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో అనేక గొప్ప కార్యాలు చేస్తూ ఇలాంటి ఘనకార్యాలు చేస్తూ మనందరినీ కూడా చక్కగా సాక్షులుగా నిలబెట్టుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించిన దాకా గొప్ప సాక్షులుగా ఈ విధంగా తన సన్నిధిలో నిలబెట్టుకుని గాక. అవకాశం ఇచ్చిన వారికి సంఘానికి వేసిన వారికి మరొకసారి నా ధన్యవాదాలు. పాపకులందరూ కాదు, చర్చి వదలకుండా మా 2 సంవత్సరాలు పెళ్లి అందరి పొందిన నాకైతే కలపట్టు 40 నిమిషాలు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నేను బ్రతుకు బాగా ఇష్టం పడుతుంటే నేను ఏడుస్తుంది, కళ వచ్చిందని మనసు మాట చెప్తానమ్మా. నేను నమ్మిన దేవుడే, మీరు నమ్మిన దేవుడే, వారు నమ్మిన దేవుడే. శ్రమలు వచ్చినా, పరిస్థితులు వచ్చినా మానవులు ఇచ్చే భయం వేస్తుంది, కానీ ఆయనకు నవ్వు వచ్చిందంట. దేవసోతను హల్లెలూయా. మనకి మన ఎవరు ఎఫ్సీ కూతురికి ఇచ్చి ఆ వేడుకలు మనం నవ్వుకుంటాం, చూసారా? అవునా? ఎందుకు? తన ఏడుపు మనకి ఆనందాన్ని ఇచ్చి బుజ్జగిస్తాం, చాక్లెట్ ఇస్తాం, అవునా, ఎత్తుకుంటాం. కారణం ఏంటి? ప్రభువు పెట్టే శ్రమలు అలా అనిపిస్తాయి అంతే. ఇది మాత్రం అద్భుతం, అర్థమైందో లేదు. కానీ మనకి మోదుకుని చెప్పిన నేర్చు, నా ప్రభు మోదుకుని నడిస్తాను. మోదుకుని మిస్ అయితే కన్నపాలు దాటి పెదగొల్లపా గట్టే చెప్తే ఇటు మాత్రం చూడండి, నా ఏళ్ళని దిక్కారు. మోదుకుడు మిస్ అయితే ఇట్లేదు, ఎక్కడ లేదు. దేవుడు చెప్పాడు మోదుకుని మిస్ అయితే పెదగొల్లపాలు నుంచి. కానీ దేవుడు ఊళ్ళో స్కూల్లో చిన్న తగాదయ్యి ఆయన ఆ తగాద సీరియల్గా మారిపోయింది. అందరంటే ఆయన పెట్టుకోవాలి ట్రాన్స్ఫర్ అమ్మా, ఇంత 5 ఏళ్ళ కొద్ది స్కూల్లో ఉన్నాడు, దూరం ఆయన సంతోషంగా సార్ వెనక్కి. ఎందుకో తెలుసా? ఒక కన్నీరు నేను కార్చాను ఆ స్కూల్ కోసం పట్టుబట్టు. ఎందుకు చెప్తున్నట్టమ్మా, అది వేరే విషయం. ఆదివారం ఎందుకు పట్టుబట్టినట్టు లైవ్లో చెప్తున్నా. ఆ స్కూల్ కోసం నేను చాలా కష్టపడ్డాను. ఆ హాస్టల్ పిల్లల్ని ఎత్తేస్తే బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ పోతే నాన్నగారు మంచి పలుకుబడుతున్నారు. నాన్న మీ కోడలకు ఎగ్జామ్ అయితే నువ్వు సాయం చేయాలంటే నాన్న ఫస్ట్ కొట్టి తెచ్చినప్పుడు ఆ పిల్లలు పాస్ అయ్యి చీరలు పట్టుకొని మనం పిలిచారు. ప్రసాద్ ఎక్కడున్నాడు పిలిచి ఆ స్కూల్లో వెళ్తే అందరు పెద్దోళ్ళు అయిపోయాడు, అందరు నవ్వుకొని ఫోటో దిగారు. వారు తెలియని దుఃఖం ఏంటో తెలుసా? అమ్మగారు తెల్లారి హాస్పిటల్లో ఆపరేషన్. పైకి నవ్వుతా ఉన్నారు కదా, ఆ నటన నవ్వుగా నిజమైన నవ్వా? ఆమె తెల్లారి కదా గుండె ఆపరేషన్. అక్కడ ప్రభావం చిత్తమైతే తీసుకున్నామని అడగలేదు, కానీ ఆ నవ్వు తిరిగి మరలా పుట్టించు. దేవుడు మనందరి నవ్వు కలుగు చేయను కాక. సారా దేవుడే మన దేవుడు. ప్రార్థన చేస్తున్నామా? అందరినీ చిన్నబడ్డా. ఏ సమయమైనా ఏ స్థితికైనా ఆ జీవితములు అందరూ కూడా ప్రార్థన ఉండండి. ఒక నిమిషం ఈ సాక్ష్యం కోసం అబ్రహాము వచ్చి ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థన ఉండండి. తన కుమార్తెగా గ్రామంలో పెద్దవారు యాజకులు సమాధి
చేసే విషయం దేవుడు అద్భుతం జరిగించే దేవుడు. అలా మనం దీవించే దేవుడు యేసయ్య. చిన్న ప్రార్థన పెడికి వచ్చేస్తారు. అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి స్తోత్రములు. Yes. ప్రార్థన సమయం ఇచ్చాడు, 2 నిమిషాలు నేను మాట్లాడాను. ఓకే బాబు. అయితే ఇది సంతోషకరమైన వార్త విన్నాం. మరి ఇది మధ్య అలనాడేమో అన్నాడు ఆయన. కానీ దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. రెండోది ఏమిటంటే ఇది ఆరోహణ దినం. ఈ దినం ఆరోహణ, ప్రభు ఆరోహణమైన దినం. మరి ఆ శిష్యులను బలపరిచి మరి కాలములు స్వాధీనములు తండ్రి స్వాధీనములు అని చెప్పి వారిని బలపరిచి ఆయన ఆరోహణమై వెళుతూ, అంటే మేఘములు కనబడిన ఆ ఆరోహణ దినము. ఇది ప్రత్యేక దినం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన యేసయ్య, వందనాలు స్తోత్రాలు నీ పాదాలకు తెలుస్తూ ఉన్నాను ప్రభా. నీ కుమారుడు ఆశించిన రీతిగా, అలాగే మా కుమార్తె విజయశ్రీ ఆశించిన రీతిగా మరి మీరు నెరవేర్చారు. వందనాలు స్తోత్రాలు ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి. ఎందరో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలన్నీ కూడా వినని వాడు కాదు. అయితే మరి వారి కుటుంబాన్ని ఇంకా దీవించండి. వారి బిడలు కృషిలో సాగుతున్నారు. వారి బిడలను దీవించండి. వారి పరిచయం దీవించండి. వారి ఉద్యోగాన్ని దీవించమని అడుగుతూ ఉన్నాను ప్రభా. అయితే ఈ రాత్రి కాల సమయంలో మీ బిడ్డలు ఎంతో సంతోషంతో సాగిస్తుండగా మరి నీవు చేసిన కార్యములను ఈ రీతిగా ఎల్లపరుచుట, తెలియపరుచుట, మరి నీవు ఆ రీతిగా ఎప్పుడైతే సాక్షించావు నీవు ఆనందిస్తావు ప్రభా. నా బిడ్డలకు చేసిన మేలు ఈ రీతిగా తెలియపరిచారని నువ్వు సంతోషిస్తావు కనుక మరి బిడ్డలను దీవించారు, ఆసక్తులు ఉంచారు. ఈ ఆరోపణ దినమున మేమందరం కూడా 2024 సంవత్సరం ఆరోహణ దినము నుండి 2025 సంవత్సరం ఆరోహణ దినం వరకు మేము సజీవంగా ఉన్నాము అంటే నీ కృప మా పైన ఎంతగానో ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను ప్రభా. మేమందరం నమ్ముతూ ఉన్నాం. అయితే మరి ఇంతవరకు నీ వాక్యం విన్నారు, సాక్ష్యం విన్నారు నీ బిడలు. మరి యెహోవా ఉపకారి, అందరికి ఉపకారి అని నీ వాక్యం చదివిస్తున్నావు కదా. వారి కుటుంబానికే కాదు, మా అందరి కుటుంబానికి నువ్వు ఉపకారివే, దేవుడవే. ఎప్పుడైతే నీ యందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ నువ్వు వైపు వస్తారు, అప్పుడే నీవు విని ఉపకారం చేసే దేవుడు కనుక ఏ కుటుంబంలో ఏ రీతిగా మరి ఉపకారం మనకు, నీ సహాయం మనకు ఎదురు చూస్తూ ఉన్నారు, వారి సహాయం ఉపకారం చేయమని అడుగుతున్నావు. బిడ్డల విషయములు, వ్యవసాయమందును, ఉద్యోగమందును, వివాహమందును, ప్రతి విషయంలో ఆరోగ్యమందును కూడా మీ సహాయం, మీ కాపుదల వంచమని అడుగుతున్నాము. ఏ బిడ్డ ఏ తలంతో ఏ కోరిక కలిగి ఉన్నదో నీవు సమస్తం ఎరిగిన దేవుడు, హృదయాలోచనలు ఎరిగిన దేవుడు, హృదయ తలంపులు ఎరిగిన దేవుడు కనుక మరి వారి సహాయం నిమిత్తమై ఆసక్తి ఉండగా వారి కోరికలను మన్నించమని అడుగుతున్నా. ఒకవేళ అనారోగ్య పరిస్థితి ఉంటే మంచి ఆరోగ్యము, శక్తిని దయచేయమని. ఆర్థికంగా బాధపడుతూ ఉన్నారు ప్రభా. ఆర్థికంగా ఎవరు కూడా లేని వారు కాదు, కానీ అలాంటి స్థితి నుండి నీవు కాపాడే దేవుడు, ఎత్తిపట్టే దేవుడు. ఆర్థిక సమయంలో కూడా నిన్ను అడిగితే ఆర్థిక పరిస్థితి నుండి కాపాడి లేవని నమ్మి నీ వైపు చూస్తూ ఉన్న బిడ్డలకు నీ సహాయం, నీ కాపుదల ఉంచాలని అడుగుతూ ఉన్నాం ప్రభా. అయా మీరు ప్రతి బిడ్డ నీ వైపు చూస్తూ ఉన్నారు. వారి కుటుంబాలను 30 60 100 పనికొచ్చేయమని, ముఖ్యంగా మరి నీ కుమారుడు బాబు గారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించారు. వందనాలు, సంతోష వార్తలు తెలియపరుస్తారు. స్తోత్రాలు ప్రభా. ఇంకా అనేక మేడతో వారి కుటుంబం
కుటుంబాన్ని, వారి పరిచయాన్ని, ఉద్యోగాన్ని, పిల్లల విజయాన్ని, బుద్ధిని అన్ని విధాలుగా మీ సహాయంతో మరి ముఖ్యంగా సంతోషంతో మరి పలహారం తెచ్చి ఉన్నాను ప్రభా. నా దేవునికి కృతజ్ఞత. మరి సంతోషంతో ఉన్నప్పుడు కృతజ్ఞత తెలుస్తూ పలహారం ఇచ్చి ఉన్నారు ప్రభా. వారి దీవితండి పలహారం ఉపదంతులు అరవరంతులు నూరంతలుగా ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన విన్నాము. ఆ దీవెన వర్షం, తొలకరి వర్షము ప్రతి కుటుంబమైన కుమ్మరించబడుగాక. యేసయ్య దీవించే దేవుడు. జూన్ మాసంలో గడబోతున్నాం ప్రభువా. ఈ రాత్రి ఎందరు వాక్యం విన్నారు, ఎందరు పాల్గొన్నారు, ఎందరు వింటున్నారు, ఎందరు చూస్తున్నారు, వారందరినీ కూడా నోవాహును ఫలింపజేసిన వారి సంతానాన్ని, అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించిన దేవా, ఓబేదేదును దీవించిన దేవా, యోగు భక్తులను ఆశీర్వదించిన దేవా, సాలేపలను దీవించిన దేవా, మా కుటుంబాలను దీవించి మేమందరం ఆలయాన్ని ప్రేమించేవారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అందరిని మాకు దయచేయి. మా యెడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధాలు సోదరులైన చెప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవేనవి. ఆమేన్. మన దగ్గర దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం. ఇద్దరము కౌన్సిలింగ్లో కలపాలెం సెంటర్ హెచ్చబడిన విజయశ్రీ గారికి, చెందిన సంఘానికి, వీడియోలో చూస్తున్న పెద్దలు, నాయకులు, ఆత్మీయులకు, వించిన సంఘటందరికీ, ప్రత్యేకించి రానున్న జూన్ మాసం అంతటికి కృపాక్షములుగా వచ్చి మిమ్మల్ని, మీ బిడ్డలను, దేశ బిడ్డలు, దూర ప్రాంత బిడ్డలు, ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. దీవించి ప్రభు సేవలో ఆత్మనడుపు సత్యములోని కిబోడే ఆత్మనడుపు. అలా నిలబడి ఒక పక్క రండి, ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ. నిలిచిందాక నాకు తెలియజేస్తున్నాను. ఒకసారి అందరూ గోడ పక్కకు రండి, దయచేసి చిన్నపిల్లలంతా ముందుకు రండి.